సిటీ రోడ్ల మీద మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రివ్యూ చేశారు. వానకాలం పోయేదాకా రోడ్ల బాగోగుల మీద ఆఫీసర్లు నజర్ పెట్టాలని ఆదేశించారు. పట్నం రోడ్లను గ్రిడ్ల వారీగా విభజించి ఇంజనీర్లకు బాధ్యత అప్పగించాలన్నారు. వీటితో పాటు ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, బహిరంగ మలమూత్ర విసర్జన మీద కూడా కేటీఆర్ ఆరా తీశారు. నగరంలో వర్షాలు కురుస్తుండటంతో రోడ్ల మీద ఆఫీసర్లతోటి మంత్రి కేటీఆర్ రివ్యూ చేసిండ్రు. వర్షాకాలం ముగిసేదాకా రోడ్ల నిర్వహణ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ఆఫీసర్లను ఆదేశించిండ్రు. జీహెచ్ఎంసీ ఇంజనీర్లు, ఇతర సంబంధిత ఆఫీసర్లు రోడ్ల నిర్మాణం, రిపేర్ల పనుల్ని దగ్గరుండి చూడాలన్నారు. రోడ్ల రిపేర్లకు అవసరమయ్యే మిషన్లు, సామాగ్రిని ఎంబటే కొనాలని చెప్పిండ్రు. నగరంలో ఉన్న రోడ్లను గ్రిడ్ల వారీగా విభజించి వాటిని ఒక్కో ఇంజనీర్ కు బాధ్యతగా అప్పగించాలని ఆదేశించారు. రోడ్లు రిపేర్లు జరుగుతున్న ఏరియాలకు ఆఫీసర్లతో పాటు మేయర్, కమిషనర్ కూడా పోయి పనుల్ని దగ్గరుండి చూడాలన్నారు. నగర రోడ్ల నిర్వహణ మీద ఒక ప్లాన్ రూపొందించుకుని అది అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందితో ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించాలని కోరిండ్రు. రోడ్ల నిర్వహణ మీద గతేడాది ఎదురైన అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి జాగ్రత్తగా పనిచేయాలని సూచించారు. ఇక హెచ్ఎండిఏ రోడ్ల మీద కూడా ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించిండ్రు. రాష్ట్రంలో ఉన్న పట్టణాలు, మున్సిపాలిటీలను బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా చేస్తున్న ప్రయత్నాల మీద కూడా ఆరాధీసిండ్రు. పట్టణాలు, జీహెచ్ఎంసీ పరిధిలా ఎల్ఈడీ లైట్ల బిగింపు ప్రక్రియ తొందరగా పూర్తి చేయాలని ఆదేశించిండ్రు. దీపావళి నాటికల్లా అన్ని పట్టణాలల్లా ఎల్ఈడీ లైట్లు ఉండాలని ఆఫీసర్లకు చెప్పిండ్రు.